హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియో వచ్చేసి మన ఎవరైతే ప్రత్యేకంగా యూటీఐ ద్వారా పాన్ కార్డ్ అప్లై చేసే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా సిఎస్సి ద్వారా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా చేసే యూటీఐ పాన్ కార్డ్ అప్లై చేసి ఎవరైతే విఎల్ఈస్ ఉన్నారో వాళ్ళకైతే వీడియో అయితే వాళ్ళ గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత కొన్ని నెలల క్రితం మన పాన్ కార్డ్ సర్వీస్ ప్రొవైడర్ యూటీఐ టీఎస్ఎల్ వారు ఏం చేశారంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ప్రతి విఎల్ఈకి లేదా ప్రతి పాన్ కార్డ్ ఏజెంట్కి మ్యాండేటరీ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వారు ఏం చేస్తున్నారంటే మన వెబ్సైట్ లాగిన్ అయినప్పుడు కానీ వాళ్ళు పాపప్స్ అనేది పంపించడం జరుగుతుంది. పాపప్ బాక్స్ లేదా అలర్ట్ బాక్స్లు అనేది పంపించడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు ఎవరైతే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయరో వాళ్ళ ఐడి అయితే బ్లాక్ అవుతుందని వాళ్ళైతే వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నేను కూడా యూటీఐ ద్వారానే పాన్ కార్డ్స్ అయితే అప్లై చేస్తూ ఉంటాను. అందుకే నేను కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్కి అప్లై చేయాలని భావించి యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే సెర్చ్ చేయడం జరిగింది. కానీ తెలంగాణకు సంబంధించింది అయితే ఎవరైతే అప్రాప్రియేట్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. అందువల్ల నాకు ఎలాంటి ఆన్సర్ అయితే సరిగా అయితే దొరకలేదు. అందుకే నేనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని అది ఎలా అప్లై చేయాలనేది తెలుసుకొని నేను కూడా అప్లై చేయడం జరిగింది. అప్లై చేసినాక నాకైతే వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కంప్లీట్ అయినాక నేను అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత నాకు వెరిఫై అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు లాగిన్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్కి ఎలా అప్లికేషన్ అనేది ఎలా పెట్టాలో ఆన్లైన్లో అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. వచ్చిన వెరిఫికేషన్ సర్టిఫికేట్ని కూడా మీకు అయితే డిస్ప్లే చేసి చూపిస్తాయి ఇప్పుడు. సరే, ఇప్పుడు ఒకసారి మీ సేవ సిటిజన్ లాగిన్కి అయితే వెళ్ళండి. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ క్రోమ్లో మీ సేవ అని అయితే మీ సేవ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక ఇక్కడ మనకు ఒక ఫస్ట్ వెబ్సైట్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. లాగిన్ పేజ్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎవరైతే అకౌంట్ లేదో వాళ్ళైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి కంపల్సరీ. తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్లో పోలీస్ అని సెర్చ్ చేయాలి. పోలీస్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇష్యూన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది ఒక మాడ్యూల్ అయితే కనబడుతుంది. ఆ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. ఆ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇలా చూపించడం అయితే జరుగుతుంది. ఇలా మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఇక్కడ ఎవరైతే పాన్ కార్డ్కి అప్లై చేస్తూ ఉన్నారో పాన్ కార్డ్ యూటీఐ సిఎస్సి ఏజెంట్స్ వాళ్ళైతే ఇక్కడైతే సర్టిఫికేట్ ఫర్ జాబ్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేయండి. సర్వీస్ రిక్వైర్డ్ దగ్గర ఇక్కడ ఫీజు అయితే 145 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ సర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ పేరు ఇక్కడ మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సంథింగ్ ఏదైతే అది మీ ఇష్టం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మీ ఏజ్ అయితే విఎల్ఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. 48 అనేది చేసిన నేను. ఇక్కడ రిలేషన్ టైప్ వచ్చేసి ఫాదర్ అని క్లిక్ చేసిన. వాళ్ళ ఆక్యుపేషన్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ అని పెట్టుకోండి. ఇక్కడ ఆక్యుపేషన్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేమ్ ఎవరైతే రిలేషన్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తున్నారో వాళ్ళ రిలేషన్స్ నేమ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. సేమ్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాళ్ళ అడ్రస్ అనేది కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ విఎల్ఈ అడ్రస్. తర్వాత మీ యొక్క డిస్టిక్ వచ్చేసి తర్వాత సిటీ హైదరాబాద్ అంటే మీరు ఇష్టం అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ కమిషనరేట్ అయితే ఎంటర్ చేయండి. మాది రాచకొండ కమిషనరేట్ కాబట్టి నేను రాచకొండ కమిషనరేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. దాంట్లో మీ యొక్క మీ పోలీస్ యొక్క పరిధి ఏందనేది అడుగుతుంది. అక్కడ కూడా సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీకైతే ఇలా అయితే రావడం జరిగింది. తర్వాత ఇక్కడ రిమార్క్స్ అనేది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫర్ యూటీఐ విఎల్ఈ ఏజెంట్స్ అని క్లాస్ పెట్టండి. తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ మాన్యువల్ పెట్టండి. ఇది మాన్యువల్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనం పూర్తిగా ఫామ్ అనేది ఫిల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏం లేదండి. ఇక్కడ ప్రూఫ్ అనేది అడ్రస్ ప్రూఫ్ ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి. ఫస్ట్గా మనం అయితే ఒక పిటిషన్ అనేది రాయాలి. ఆ పిటిషన్ ఏంటంటే మేము ఒక విఎల్ఈ ఐడీస్ మేము ఒక యూటీఐ టీఎస్ఎల్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా పాన్ కార్డ్స్ అయితే అప్లై చేస్తూ ఉంటాము. మీకు
వాళ్ళ యూటీఐ పాన్ కార్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏం చేస్తున్నారంటే మాకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారంటే మా మీద ఎలాంటి క్రిమినల్ కేసెస్ కానీ రిజిస్టర్ అయ్యి లేవని మాకు ఒక అజ్యూరెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలని వాళ్ళు అడుగుతున్నారని దానికోసం మేము ఇది అప్లై చేయడం జరుగుతుందని మీరు పిటిషన్ అయితే రాయాలి. పిటిషన్ రాసి ఇక్కడ పిటిషన్ అనేది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క యాడ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక నెక్స్ట్ అనేది ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలి, అడ్రస్ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ కింద మన ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి, మళ్ళీ అదే ఐడి ప్రూఫ్ కింద మన అడ్రస్ ప్రూఫ్ కింద మన ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ అని ఉంది కదా, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన 145 రూపీస్ అనేది పేమెంట్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది కట్టేయాలి. అది కట్టేసిన తర్వాత మనకు ఒక ఎట్లా అంటే చూపిస్తాను. అది కట్టేసిన తర్వాత మనకు ఒకటి అది కట్టేసిన తర్వాత మనకైతే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కట్టేసిన తర్వాత మనకి ఇలా అయితే రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. రిసిప్ట్ వచ్చిన తర్వాత ఇదే మన అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఈ అప్లికేషన్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ నెంబర్ ద్వారా మనం అయితే అప్లికేషన్ అయితే ట్రేస్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ 7 days వర్కింగ్ డేస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ నేను ఏం చేసిన అంటే ఆన్లైన్లో అప్లికేషన్ పిటిషన్ ఇవన్నీ అప్లోడ్ చేసిన, కానీ పోలీస్ స్టేషన్కి అయితే ఫిజికల్గా అయితే వెళ్ళలేదు. మాన్యువల్ సబ్మిషన్కి అయితే వెళ్ళలేదు. అట్నే అయితే అయింది, లేకపోతే లేదన్నట్టుగా నేనైతే వ్యవహరించడం జరిగింది. దానిలో పాటు వాళ్ళు ఏం చేశారంటే ఫైనల్గా 1 month టైం తీసుకొని ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయితే చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను దీన్ని ఎలా సెట్ చేసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ నెంబర్ అయితే ఇప్పుడు మరి కాపీ చేసుకోండి. అండ్ కాపీ చేసుకొని ఇక్కడ మీ సేవ సర్వీసెస్లో నో యువర్ మీ సేవ సర్టిఫికేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేట్ అయితే ఇలా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ అయితే ఇలా అయితే చూపించడం జరుగుతుందండి. మన వెరిఫికేషన్ ఏమిటంటో ఇక్కడ చూడండి. ఇక్కడ వాళ్ళు రాసిన ఏంటంటే యాజ్ పర్ ద రికార్డ్స్ ఆఫ్ వలిగొండ పిఎస్ దెర్ ఈజ్ నో కేసెస్ అగేన్స్ట్ హిమ్ అని ఇక్కడ మనకు వాళ్ళైతే స్టేటస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఇక్కడ గెట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకైతే సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ కావడం జరిగింది. ఇక్కడ పోలీసు డైరెక్ట్ ఆన్లైన్ అయితే సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళు మీ సేవ నుండి. నేను ఫిజికల్గా అయితే ఎలాంటి విజిట్ అయితే చేయలేదు. ఈ సర్టిఫికేట్ నేను ఏం చేసిన అంటే డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా నేను అందులో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసినాక కూడా నాకు ఒక 1 week తర్వాత నాకు వెరిఫై అయితే కావడం జరిగింది. అది ఇప్పుడు ఎలానో నేను ఇప్పుడు సిఎస్సి లాగిన్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సిఎస్సి లాగిన్ ద్వారా కూడా మీకు చూపించాలి కదా, చూపిస్తాను. సిఎస్సి లాగిన్లో ఇప్పుడు నేను సిఎస్సి లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సిఎస్సి లాగిన్ కొంచెం టైం తీసుకుంటుంది. యూటీఐ కాబట్టి ఇక్కడ మనం యూటీఐ వాళ్ళు ఇక్కడ యూటీఐని సెర్చ్ చేయాలి. యూటీఐ సెర్చ్ చేసి మనకు అందరు తెలిసి ఎవరైతే పాన్ కార్డ్ అప్లై చేస్తారో వాళ్ళకు ప్రతి వీళ్ళకి మ్యాండేటరీగా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ప్రతిసారి మనం వెబ్సైట్ లాగిన్ అయినప్పుడు. లాగిన్ అయితే ఇప్పుడు చూపిస్తాను నేను తొందరగా, ఎందుకంటే మనకు టైం అనేది చాలా ఎక్కువ అయితే కన్జ్యూమ్ అవుతుంది. ఓటీపీ అయితే వెళ్ళడం జరిగింది. రైట్, పాన్ కార్డ్ అప్లికేషన్ వెబ్సైట్ అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ సర్వీసెస్ కింద చేంజ్ ప్రొఫైల్ అని ఉంది చూడండి. చేంజ్ ప్రొఫైల్ దగ్గర ఇక్కడ చూపిస్తుంది చూడండి. కింద చూడండి పాన్ కార్డ్ వెరిఫికేషన్. పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేసిన, వెరిఫై అయిపోయింది. ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది. ఫైనల్గా వెరిఫై అయితే అవ్వడం జరిగింది. నా అకౌంట్కు ఎలాంటి అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు నేను నార్మల్గా ఎప్పుడైతే పాన్ కార్డ్ అప్లై చేస్తూ ఉంటానో అలా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చూసారు కానీ ఇప్పుడు ఎవరైతే తెలంగాణ యూటీఐ పాన్ కార్డ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డ్కి థ్యాంక్స్ అండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.